గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ ఎప్పుడు అని అడుగుతున్నారు. డైరెక్ట్గా ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. దట్ ఈస్ 21st సెప్టెంబర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సెప్టెంబర్ 21 అనేది ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. మిగతావి మీకు ఆల్రెడీ తెలిసినవే. దట్ మీన్స్ సెప్టెంబర్ 16th ఓజోన్ డే అని, సెప్టెంబర్ 17th వచ్చేటప్పటికి వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే అని. సో ఇలా మనం డిస్కస్ చేసుకున్నాం. సెప్టెంబర్ 21 మాత్రం ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ కింద అబ్జర్వ్ చేయబడుతుంది. అలాగే ప్రపంచంలోని వివిధ ఆర్గనైజేషన్స్ అండ్ ఎన్జిఓస్ కలిపి ఈ ప్రపంచ శాంతి దినోత్సవాన్ని రికగ్నైజ్ చేయడం, ఎవ్రీ సంవత్సరం దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఇంపార్టెంట్ బహుమతిగా, గొప్ప బహుమతిగా నోబెల్ పీస్ ప్రైజ్ని చెప్తారు. నోబెల్ పీస్ ప్రైజ్ అనేది 1901లో స్టార్ట్ అయింది. సో ఫస్ట్లో మనకి ఫెడ్రిక్ అనే పర్సన్కి అండ్ డ్యునాంట్ అనే పర్సన్కి, ఇద్దరు వ్యక్తులకి 1901లో ఈ నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. రీసెంట్గా అయితే 2020కి సంబంధించి నోబెల్ శాంతి బహుమతి అనేది యుఎన్ యొక్క రిలేటెడ్ ఆర్గనైజేషన్ అయిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఇది రోమ్, ఇటలీలో ఉంది, దీనికి వచ్చింది. ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతిని అక్టోబర్ మంత్లో అనౌన్స్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. సో ఇవి. అలాగే ఇండియాకి సంబంధించి రీసెంట్ వ్యక్తుల్లో నోబెల్ శాంతి బహుమతి వచ్చిన వ్యక్తి కైలాస్ సత్యార్థి. బచ్పన్ బచావో ఆందోళన్ లాంటి కార్యక్రమాలతో ఆయన చాలా ఫేమస్ అయ్యారు. కైలాస్ సత్యార్థి మలాలా యూసఫ్తో కలిసి 2014లో మనకి నోబెల్ శాంతి బహుమతిని అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. Who has been recently appointed as the brand ambassador of ASIS. సో ASIS అనేది మనకి జపాన్ యొక్క స్పోర్ట్స్ బ్రాండ్వేర్ కంపెనీ అది. సో దానికి ఎవరు రీసెంట్గా అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. సో జనరల్గా రాణి రాంపాల్, మీరాబాయ్ చాన్హు, పివి సింధు, జోష్న చిన్నప్ప వీళ్ళందరూ కూడా ఇండియా ఫేమస్ ప్లేయర్స్గా చెప్పొచ్చు. సో ఇండియాలో ఫేమస్ ప్లేయర్ అయిన జోష్న చిన్నప్ప రీసెంట్గా జపాన్ యొక్క స్పోర్ట్స్ కంపెనీ అయిన ASIS అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ హ్యాస్ ఓన్ ద ప్రెస్టీజియస్ పొల్యూటెంట్ కంట్రోల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2021. 2021కి గాను ప్రతిష్టాత్మకమైన అవార్డు పొల్యూషన్ కంట్రోల్ ఎక్సలెన్స్ అవార్డ్ గవర్నమెంట్ యొక్క ఏ సంస్థ అందుకుంది అని అడుగుతున్నారు. లైక్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, నాల్కో, ఎన్టీపీసీ, BHEL ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి నాల్కో ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి. సో నేషనల్ అల్యూమినియం లిమిటెడ్ కంపెనీ అని చెప్పేసి. సో దీని కింద ఒడిస్సాలోని ఒక బాక్సైట్ రిజర్వ్ చాలా కాంట్రిబ్యూట్ చేసింది. సో అందుకని చెప్పేసి ఈ సంవత్సరం 2021 పొల్యూషన్ ఎక్సలెన్స్ కంట్రోల్ అవార్డు అనేది మనకి నాల్కోకి వెళ్ళడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీనికి సంబంధించి కోల్ మైన్స్ మినిస్టర్ ఉన్నారు ప్రహ్లాద్ జోషి అని చెప్పి. కోల్ మైన్స్ అండ్ పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా ఆయనే ఉన్నారు. సో ఆయన వీళ్ళని కంగ్రాచులేట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ప్రహ్లాద్ జోషి గారిని గుర్తుపెట్టుకోవాలి. సో హూ ఈజ్ అ ప్రెజెంట్ కోల్ మైన్స్ అండ్ పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ అని అడిగితే సో ఆయన పేరు ప్రహ్లాద్ జోషి. ఇదొకటి మీకు యూజ్ఫుల్ అవుతుంది. అలాగే ఎవరికి బెస్ట్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చిందంటే దట్ ఈస్ అ నాల్కో, నేషనల్ అల్యూమినియం లిమిటెడ్ కంపెనీగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. Who has been recently appointed as the athlete investor and brand ambassador of Hyperice. హైపరైస్ అనే దానికి ఇన్వెస్టర్గా, బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. దట్ ఈస్ విరాట్ కోహ్లీ. రీసెంట్గా విరాట్ కోహ్లీని దీనికి అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్ రివైజ్ చేసినప్పుడు మీరు ఒకసారి డిజీ ఇన్సూరెన్స్, వివోని కూడా ఒకసారి రివైజ్ చేయండి. అంటే విరాట్ కోహ్లీ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. బట్ ఈ సంవత్సరం ఎస్పెషల్లీ డిజీ ఇన్సూరెన్స్, వివో, వీటితో పాటు ఇప్పుడు వచ్చిన మనకి హైపరైస్. సో ఇవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటి మూడింటికి కూడా బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లీని. నెక్స్ట్ నీరజ్ చోప్రా ఆల్రెడీ మీకు తెలుసు. టాటా ఏఐఐ ఇన్సూరెన్స్ కానీ, ఆర్బీఐ మనకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ ఈయనే ఉన్నారు. MS ధోని హోమ్ లేన్, కావేరీ హాస్పిటల్స్ లాంటి వాటికి. అలాగే BCCI అనౌన్స్ చేసింది నెక్స్ట్ UAE ఒమన్లో జరగబోయే క్రికెట్ మ్యాచెస్కి ఇండియన్ క్రికెట్ టీమ్కి మెంటర్గా వ్యవహరించబోతున్నారు MS ధోని. అలాగే రీసెంట్గా ట్యాగ్ అనే ఒక ఎలక్ట్రికల్ కంపెనీకి రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. Who is the chairman of the 15 members high-level expert committee constituted by Ministry of Defence to review NCC, National Cadet Corps.
సో ఇక్కడ ఏంటంటే ఎన్సీసీని రివ్యూ చేయాల్సి వచ్చింది. దానికోసమని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక 15 మంది సభ్యుల గల హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీని నియమించింది. సో దానికి చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేశారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు. ఆన్సర్ వచ్చేసి మనకి బైజయంత్ పాండా, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బైజయంత్ పాండా అధ్యక్షతన 15 మంది సభ్యులుగా గల 15 మెంబర్స్ హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీని ఒకదాన్ని నియమించారు ఎన్సీసీ యొక్క రివ్యూ కోసం. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. Who has been appointed as a brand ambassador of Fino Payments Bank? ఫస్ట్ టైం ఫినో పేమెంట్స్ బ్యాంక్ అనేది బ్రాండ్ అంబాసిడర్ని ప్రకటించింది. సో ఆ పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. లైక్ అమితాబ్ బచ్చన్, పంకజ్ త్రిపాఠి, అక్షయ్ కుమార్, కేఎల్ రాహుల్ ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేసి పంకజ్ త్రిపాఠి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. లైక్ ఈ మధ్యలో వెబ్ సిరీస్తో చాలా పాపులర్ అయ్యారు. బాలీవుడ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ యాక్టర్గా చెప్పొచ్చు పంకజ్ త్రిపాఠి గారు. సో ఈయన బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు ఫినో పేమెంట్స్ బ్యాంక్ అనే దానికి. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. Surya Kiran is a joint military training exercise between India and which country? సో 15వ సూర్య కిరణ్ యుద్ధ విన్యాసం ఇటీవల భారతదేశానికి మరియు ఏ కంట్రీకి మధ్యలో జరిగింది అంటే నేపాల్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అది కూడా ఏ ప్రాంతంలో జరిగిందంటే పితోర్గర్ అనే ప్రాంతంలో జరిగింది, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేపాల్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి నేపాల్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. నేపాల్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి కాఠ్మాండు. అలాగే నేపాల్ యొక్క ప్రెసిడెంట్గా ప్రస్తుతం అనుకున్నది బిద్యాదేవి బాండారి. బిద్యాదేవి బాండారి ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్. అలాగే నేపాల్ యొక్క నూతన ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి షేర్ బహదూర్ దెబువా. షేర్ బహదూర్ దెబువా ఈజ్ ద ప్రెజెంట్ ఏమంటాం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్. సో ఇది నేపాల్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్గా గుర్తుపెట్టుకోండి. అలాగే సూర్యకిరణ్ అనే యుద్ధ విన్యాసం ఏ దేశంలో జరగబోతుంది అంటే ఇండియా. ఏ ప్రాంతంలో జరగబోతుంది అంటే పితోర్గర్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి అండ్ ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్గా లెఫ్టినెంట్ జనరల్ గురుమిత్ సింగ్ ఉన్నారు. సో ఇవి ఓవరాల్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. Which international organization has recently decided to discontinue its ease of doing business report? So ease of doing business report ni ఈసారి నుంచి మేము ప్రకటించబోము అని చెప్పేసి ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చెప్పింది. లైక్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమా, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంటా, లేకపోతే వరల్డ్ బ్యాంకా అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాన్ని వరల్డ్ బ్యాంక్ 2003లో పబ్లిష్ చేసింది. దాని తర్వాత నుంచి కంటిన్యూస్గా పబ్లిష్ చేసుకుంటూనే వచ్చింది. లాస్ట్ టైం ఎప్పుడు పబ్లిష్ చేసింది అంటే 2020కి సంబంధించిన రిపోర్ట్. 2020 వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ని అనౌన్స్ చేసింది. దాంట్లో టాప్ కంట్రీగా న్యూజిలాండ్ నిలిచింది. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 63గా ఉంది. 63 ఈజ్ అ ఇండియా ర్యాంక్ అండ్ టాప్ కంట్రీ ఈజ్ అ న్యూజిలాండ్. సో ఇది దీని ఇన్ఫర్మేషన్. అయితే గత కొద్ది కాలంగా అంటే 2018 ఆ టైం నుంచి కూడా కొన్ని కంట్రీస్ సరిగ్గా ఇన్ఫర్మేషన్ని దీనికి షేర్ చేయట్లేదు. అదొక ప్రాబ్లం. డేటా కరెక్ట్గా అప్రాక్సిమేట్గా దొరకట్లేదు. అండ్ చైనాకి సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ర్యాంక్ మీద చాలామందికి అబ్జెక్షన్స్ ఉన్నాయి. అది కాంట్రవర్షియల్గా మారింది, ఇష్యూస్గా కూడా తయారైంది. ఈ నేపథ్యంలో ఈ కాంట్రవర్షియల్స్, ఇష్యూస్, డేటా ఇన్అప్రోప్రియేట్గా ఉండడం, సరిగ్గా లేకపోవడం, సో ఇవన్నిటి వల్ల ఏంటి అంటే ఈ వరల్డ్ బ్యాంక్ ఏం చేసిందంటే ఇక మీదట మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ని పబ్లిష్ చేయబోము అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ని అయితే చేసింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి వాషింగ్టన్ DC కేంద్రంగానే ఉన్నాయి. అయితే IMF యొక్క సభ్య దేశాలు 190 అయితే వరల్డ్ బ్యాంక్ యొక్క సభ్య దేశాలు వచ్చేటప్పటికి 189గా ఉన్నాయి. సో ఇదొకటి రెండింటిలో డిఫరెన్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. Who has recently joined RBI's Innovation Hub as the Chief Technology Officer, CTO? సో ఇటీవల మనకి ఎవరు RBI ఇన్నోవేషన్ హబ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా జాయిన్ అయ్యారో అని అడుగుతున్నారు. లైక్ AS రాజీవ్, SS మల్లికార్జున్ రావు, రంజీష్ కుమార్, అమిత్ సేన్. ఆల్రెడీ మీకు మల్లికార్జున్ రావు గారి గురించి తెలుసు. సో హీఈస్ అ MD అండ్ CEO ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. మిగతా ముగ్గురులో మనకి అమిత్ సక్సేనా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అమిత్ సక్సేనా వచ్చేటప్పటికి గ్లోబల్ CTO, గ్లోబల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆఫ్ SBI. సో ఆయన రీసెంట్గా RBI యొక్క చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా అపాయింట్ అయ్యారు. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. వేర్ వాజ్ ద 21st మీటింగ్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద స్టేట్స్ హెల్డ్? సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే SCO యొక్క హెడ్ ఆఫ్ ద స్టేట్స్ మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ దశాన్బే ఇన్ తజికిస్తాన్.
ఎస్సీఓకి సంబంధించిన అన్ని మీటింగ్స్ ఈ సంవత్సరం తజికిస్తాన్లోనే జరుగుతున్నాయి. మొట్టమొదటిగా ఒక నెల క్రితం ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది, అది తజికిస్తాన్లోనే. నెక్స్ట్ మిగతా మినిస్టర్స్ మీటింగ్ జరిగింది, అది తజికిస్తాన్లోనే. రీసెంట్గా హెడ్ ఆఫ్ ద స్టేట్స్ మీటింగ్ కూడా మనకి తజికిస్తాన్లోని దాని యొక్క క్యాపిటల్ అయిన దశాన్బే ప్రాంతంగా జరిగింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ బ్రునై అని ఉంది చూసారా. సో బ్రునై దగ్గర బ్రునై హోస్టెడ్ విచ్ సమిట్ అంటే ఏషియన్ సమిట్. ఈ సంవత్సరం ఏషియన్ సమిట్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంట, దీని యొక్క సమిట్ని బ్రునైయే కండక్ట్ చేసింది. G20 సమిట్ అనేది రోమ్ కండక్ట్ చేసింది, దట్ ఈజ్ ఇన్ ఇటలీ. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి మెయిన్గా. నెక్స్ట్ వన్ చూద్దాం. Which country has become the first country to successfully test launch and submarine launched ballistic missile without nuclear weapons? సో మనకి సబ్మెరైన్ లాంచ్డ్ బెలాస్టిక్ మిసైల్స్ అనేది న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయకుండా ఇటీవల ఏ కంట్రీ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి సౌత్ కొరియా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. ఆల్రెడీ USA, UK, రష్యా, ఫ్రాన్స్, ఇండియా, రీసెంట్గా నార్త్ కొరియా, ఈ 6 కంట్రీలు ఇలాంటి దాన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశాయి. ఇప్పుడు 7వ కంట్రీగా నార్త్ కొరియా తర్వాత కంట్రీగా సౌత్ కొరియా ఈ ప్లేస్ని తీసుకోవడం జరిగింది. సో అణ్వాయుధాలు లేకుండా మనకి సబ్మెరైన్ లాంచ్డ్ బెలాస్టిక్ మిసైల్స్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించిన దేశంగా ఏది ఉందంటే దట్ ఈస్ నథింగ్ బట్ దక్షిణ కొరియా, సౌత్ కొరియా. ఇక్కడ మొదటి దేశం అంటున్నారు కదా, SLBM అని మీకు కనిపిస్తుంది కదా. SLBMకి సంబంధించి 6 దేశాలు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశాయి, 7వ దేశం సౌత్ కొరియా. కానీ SLBMని టెస్ట్ చేసినప్పుడు న్యూక్లియర్ వెపన్స్ లేకుండా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిన కంట్రీ దట్ ఈస్ సౌత్ కొరియాగా చెప్పొచ్చు. అది ఇక్కడ మీనింగ్ వస్తుందండి. సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి సియోల్గా ఉంది, దాని కరెన్సీ వచ్చేటప్పటికి ఓన్. అలాగే చైనా యొక్క క్యాపిటల్ మీకు ఆల్రెడీ తెలుసు, బీజింగ్ అని చెప్పేసి. నార్త్ కొరియా యొక్క క్యాపిటల్ ప్యాంగ్యాంగ్. Who has been recently appointed as Delhi's Cricket Association, Director of Delhi Cricket Association Ombudsman అని అడుగుతున్నారు. సో DDC అని ఉంది కదా, డైరెక్టర్ ఆఫ్ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్గా చెప్పొచ్చు. దీనికి అంబుడ్స్మాన్గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఇందు మల్హోత్రా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ న్యాయవాది అయిన ఇందు మల్హోత్రా గారిని రీసెంట్గా మనకి డైరెక్టర్ ఆఫ్ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి అంబుడ్స్మాన్గా అపాయింట్ చేయడం జరిగింది. అంబుడ్స్మాన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ జనరల్గా మనకి గవర్నమెంట్ చేత అపాయింట్ చేయబడిన ఒక పర్సన్, అది కూడా సిటిజన్స్ యొక్క కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం, న్యాయపరంగా న్యాయ విచారణ జరపడం కోసం సో ఎవరినైతే నియమిస్తారో అలాంటి వాళ్ళని అంబుడ్స్మాన్గా చెప్పొచ్చు. సో అలా ఆ పదవిలో ఇందు మల్హోత్రా గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ అల్జీమర్స్ డే 2021? సో మనకి వరల్డ్ అల్జీమర్స్ డే అనేది సెప్టెంబర్ 21ని రికగ్నైజ్ చేశారండి. సెప్టెంబర్ 21 ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ అ వరల్డ్ అల్జీమర్స్ డే అనేది. దాని యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నో డెమ్నేషియా అండ్ నో అల్జీమర్స్ అనేది దాని యొక్క థీమ్గా ఉంది. నో డెమ్నేషియా అండ్ నో అల్జీమర్స్ అనేది దాని థీమ్. నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, Niti Aayog has partnered with which EduTech education technology company to provide free education in aspirational districts? Aspirational districts లో ఫ్రీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం కోసం కింది వాటిలో ఏ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ నీతి ఆయోగ్తో టైఅప్ అయింది అని అడుగుతున్నారు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే భారతదేశంలో ఏ జిల్లాలు అయితే ఆర్థిక పరంగా సామాజిక పరంగా వెనుకబడి ఉన్నాయో అలాంటి వాటికి కొన్ని అవకాశాలను ఇచ్చి ఫినాన్స్ పరంగా మనకి సపోర్ట్ చేసి గవర్నమెంట్ వాటిని ఆ పొజిషన్ నుంచి డెవలప్మెంట్ పొజిషన్కి తీసుకురావడం అనమాట. ది బెస్ట్గా తీసుకురావడం కోసం ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనే ఒక స్టేటస్ని క్రియేట్ చేశారు. అలా భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో 115 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఈ 115 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ముందుగా 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో నీతి ఆయోగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ బైజూస్ ఈ రెండు కలిపి ఇటీవల మనకి ఈ ఎడ్యుకేషన్ ఫ్రీ సర్వీస్ అనే దాన్ని ఒక ప్రోగ్రామ్ కోసం ఏర్పాటు చేయడం ఉన్నాయి. ఆ రెండు టైఅప్ అయినాయి. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దీంట్లో వాలంటీర్స్ ప్రోగ్రామ్ అని, బైజూస్ కెరియర్ ప్లస్ ప్రోగ్రామ్ అని ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ అన్అకాడమీ అని ఉంది చూసారా. అన్అకాడమీకి ప్రస్తుతం బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉన్నాయి. సో దానికి వచ్చేటప్పటికి యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ క్లాస్ ప్లస్ యాప్కి రీసెంట్గా సౌరవ్ గంగోలీ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. సో నెక్స్ట్ వన్,
ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవం అనేది ఎప్పుడో అని అడుగుతున్నారు, సెప్టెంబర్ 18th. సో సెప్టెంబర్ 18th అనే దాన్ని అలా రికగ్నైజ్ చేయడం జరిగింది. అది అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవంగా ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. And when is the International Red Panda Day is observed? Red Panda is a very famous animal in India, especially Northeast region లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే సిక్కిం యొక్క స్టేట్ యానిమల్గా కూడా ఉన్నది రెడ్ పాండానే. సో రెడ్ పాండా ఈజ్ అ స్టేట్ యానిమల్ ఆఫ్ సిక్కిం. అలాంటి రెడ్ పాండా డే ఎప్పుడు అని అడుగుతున్నారు, దట్ ఈజ్ ఆల్సో సెప్టెంబర్ 18th. సెప్టెంబర్ 18th ఈజ్ అ రెడ్ పాండా డే కింద కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. అకార్డింగ్ టు ద టైటిల్ Crime in India by National Crime Research Bureau, communal based riots has increased to what percentage in 2020 as compared to the 2019? సో మనకి ఎన్సీఆర్బీ ద్వారా భారతదేశంలోని క్రైమ్ రేట్ అనేది 2019-2020తో పోలిస్తే సో ఎంత శాతం పెరిగాయని అడుగుతున్నారు. 96% పెరిగాయంట. అంటే ఈ మతపరమైన అల్లర్లు కావచ్చు, డిస్టర్బెన్స్ కావచ్చు, దీనివల్ల జరిగే క్రైమ్ రేట్ 2019తో పోలిస్తే 2020లో 96% పెరిగాయని చెప్తున్నారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. ద నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ఒమన్? సో రీసెంట్గా ఒమన్కి భారతదేశపు రాయబారిగా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో రీనత్ సింధు అని చెప్పేసి ఉన్నారు, రీనత్ సాంధు, రీనత్ సాంధు. సో రీనత్ సాంధు ప్రస్తుతం మనకి ఇండియన్ అంబాసిడర్గా ఉన్నారు. అది కూడా ఏ కంట్రీకి అంటే ఇటలీ. ఇటలీతో పాటు శాన్ మారియో అనే ఇంకొక కంట్రీ ఉంది యూరప్లో. సో దానికి కూడా ఇండియన్ అంబాసిడర్గా ఉన్నది మనకి రీనత్ సింధునే. ఒకటి శాన్ మారియో, 2 ఇటలీ. ఈ రెండింటికి కూడా ఇండియన్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న వాళ్ళు రీనత్ సాంధు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అజయ్ బిసారియా అని ఉన్నారు. అజయ్ బిసారియా 2017 నుంచి 19 వరకు పాకిస్తాన్కి హై కమిషనర్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేశారు. దాని తర్వాత ప్రస్తుతం హై కమిషనర్ ఆఫ్ ఇండియా ఇన్ కెనడాగా వర్క్ చేస్తున్నారు అజయ్. సో అజయ్ బిసారియా ఈజ్ అ హై కమిషనర్ ఆఫ్ ఇండియా ఇన్ కెనడాగా చెప్పచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి విక్రమ్ మిశ్రీ ఉన్నారు అండ్ యాజ్ వెల్ యాజ్ అమిత్ నారాంగ్ ఉన్నారు. సో రీసెంట్గా అపాయింట్ అయింది అయితే అమిత్ నారాంగ్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో అమిత్ నారాంగ్ గారు ఇటీవల ఒమన్లో భారత రాయబారిగా నియమితులవ్వడం జరిగింది. అలాగే ఒమన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మస్కట్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ ఒమన్గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ కరెన్సీ వచ్చేటప్పటికి ప్రస్తుతం ఒమానీ రియాల్గా ఉంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, who has been appointed as the next High Commissioner of India to the Republic of Maldives? సో మాల్దీవ్స్కి నెక్స్ట్ హై కమిషనర్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో బి డాక్టర్ డిబి వెంకటేష్ వర్మ. సో డిబి వెంకటేష్ వర్మ గారు ఉన్నారు. సో ప్రస్తుతం ఈయన అంబాసిడర్గా ఉన్నారు రష్యాకి. ఇండియన్ అంబాసిడర్ ఇన్ రష్యాగా ప్రస్తుతం ఉన్నది మనకి వెంకటేష్ వర్మ గారు. నెక్స్ట్ విక్రమ్ మిశ్రీ అని చెప్పేసి ఉన్నారు చూసారా. విక్రమ్ మిశ్రీ ఈజ్ అ ఇండియన్ అంబాసిడర్ ఇన్ చైనా. సో చైనాలో ప్రస్తుతం ఇండియన్ అంబాసిడర్గా ఉన్నది విక్రమ్ మిశ్రీ గారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పవన్ కపూర్. సో పవన్ కపూర్ మనకి ప్రజెంట్ ఇండియన్ అంబాసిడర్గా ఉన్నారు యూఏఈకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మును మహావర్. సో ఎవరైతే మును మహావర్ ఉన్నారో ఇది వరకు ఆయన ఒమన్కి అంబాసిడర్గా చేశారు. అయితే ఆయన ప్లేస్లో కొత్త పర్సన్ అపాయింట్ అవ్వడంతో, న్యూ పర్సన్ అపాయింట్ అవ్వడంతో సో ఈయన నెక్స్ట్ దేనికి అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు అంటే దట్ ఈస్ అ మాల్దీవ్స్. సో మాల్దీవ్స్కి నూతన హై కమిషనర్గా అపాయింట్ అయిన వ్యక్తిగా మనకి మును మహావర్ని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. పవన్ కపూర్ ఈజ్ అ ప్రెజెంట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా ఇన్ యూఏఈ అండ్ వెంకటేష్ వర్మ ఈజ్ అ ప్రెజెంట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా ఇన్ రష్యా అండ్ విక్రమ్ మిశ్రీ ఈజ్ అ ప్రెజెంట్ ఇండియన్ అంబాసిడర్ ఇన్ చైనాగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, హౌ మచ్ అమౌంట్ బీన్ అలొకేటెడ్ టు దట్ PLI స్కీమ్ అంటున్నారు. అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్గా చెప్పొచ్చు ఆఫ్ ద ఆటోమొబైల్ సెక్టర్ బై ద యూనియన్ క్యాబినెట్. సో మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది స్వతహాగా ఈ మ్యానుఫ్యాక్చర్స్ని బూస్టప్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్గా చెప్పొచ్చు. సో దాంట్లో యూనియన్ క్యాబినెట్ ఎస్పెషల్లీ ఆటోమొబైల్ సెక్టర్కి ఎంత అమౌంట్ని ఎలొకేట్ చేసింది అని అడుగుతున్నారు. సో డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం. 26 కోట్ల అంటే 26.58 కోట్లు. సో 26,058 crores ఆర్ అలొకేటెడ్ బై ద యూనియన్ క్యాబినెట్ అండర్ ద ఆటోమొబైల్ సెక్టర్ ఫర్ ద ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.